హాయ్ అండి, నమస్తే. నేను మీ అమ్ములు. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుందండి. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ వరకు ఈ చేపలను తీసుకొని శుభ్రంగా చేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. మీకు ఎక్కువ టైం లేకపోతే ఒక 10 నిమిషాలైనా కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చేపల పులుసు కోసం ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని కొంచెం చింతపండు పులుసు కూడా తీసుకొని కరివేపాకు తీసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ముందుగా ఈ చేపల పులుసు కోసం మసాలా రెడీ చేసుకోవాలి. ఇలాగా ఎండు కొబ్బరి కొంచెం వేసుకొని 1 స్పూన్ వరకు పల్లీలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. దోరగా వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ చేపల పులుసుకి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత దంచి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలండి. ఇది వేసుకున్నాక ఇది సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇదంతా కూడా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి. బ్రౌన్ కలర్లో రావవసరం లేదు. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ మసాలాను కూడా వేసుకోవాలి. ఈ మసాలా వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకోవాలండి, అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టి ఈ మసాలాలో నుంచి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి. ఇలాగా కలుపుకున్నాక ఇందులోనే మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలండి. చింతపండు పులుసు చివరి వరకు పోయకూడదండి, అడుగున ఇట్లా చిన్న ఇసుకలాగా ఉంటుంది. ఇలా పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలండి. ఇలాగా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఈ చేప ముక్కల్ని వేసాక గరిటె పెట్టకూడదు, ఇలాగా ఒకసారి కలుపుకోవాలండి. అంతే, కలుపుకొని మూత పెట్టి ఇదంతా కూడా పులుసు బాగా మరిగి చేప ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలండి. అంతే, చూసారా, ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే అంతేనండి, వేడివేడిగా తెలంగాణ స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మంచి గ్రేవీతో ముక్క చెదరకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేపల పులుసు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.